హలో నమస్తే. పవన్ కళ్యాణ్ మీద ఒక స్త్రీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక సీరియస్ ఎలిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఇది జరిగి 2 రోజులు అయింది. ఇప్పుడు ఎవరైతే కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, ఒక ఎలిగేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్, ఇది పర్సనల్ ఫైట్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఫైట్ బిట్వీన్ వన్ ఉమెన్ అండ్ ఒక జనసేన అధికార ప్రతినిధి అనుకోండి. అది పర్సనల్ ఫైట్ అయినప్పటికీ కూడా దాంట్లోకి పవన్ కళ్యాణ్ యొక్క ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు అది అధికార ప్రతినిధికి సంబంధించినటువంటి అది కేసు. అది దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఆమె చేసినటువంటి ఎలిగేషన్ మీద సర్ప్రైజింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం అనేది సాధారణంగా జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు సాధారణంగా జరిగింది. దాని మీద క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. మీరు కనీసం మినిమం కోపం అయితే వచ్చింది రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారని. కానీ ఇది బాడీ లాంగ్వేజ్ చూస్తే, ఇప్పుడున్న జరిగిన దాని యొక్క బిహేవియర్ బట్టి చూస్తే, ఆమె చెప్పిన దాంట్లో ఏమన్నా నిజం ఉందా అనేటువంటి అనుమానం కలిగే విధంగా జనసేన వాళ్ళే బిహేవ్ చేసినట్టుగా అర్థమైంది. ఇప్పుడు ఆమె బేసికల్గా అందే ఏంటి, కిరణ్ రాయల్ అనే వ్యక్తి నన్ను ఎవరేమీ చేయలేరు, నేను జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అతను గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టుకొని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడతాను. పార్టీలో ఒక లైన్ ఉండిద్ది, పార్టీ లైన్ ఉండిద్దిగా, మీరు ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని. తనకు నాకేం రిస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడుని కూడా తిడతాను, నన్ను ఎవరు అడ్డు ఆపలేరు. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా నేను బ్లాక్మెయిల్ చేస్తాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది కాబట్టి అతను నన్ను ఏం చేయలేడు అని అన్నాడు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు, అట్లాంటి ఆరోపణలు చాలామంది చేస్తారు. పబ్లిక్లు అన్నిటికీ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేడు, కానీ దీనికి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కిరణ్ రాయల్ అనేటువంటి అధికార ప్రతినిధి గురించి చెప్పింది ఆమె ఒకటి. 2, అది బాగా విపరీతంగా ట్రోలింగ్ అయింది సోషల్ మీడియాలో. అపోనెంట్స్ దాన్ని ఆధారంగా తీసుకొని విపరీతంగా ట్రోలింగ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద స్పందించాలి యాక్చువల్గా. సరే, అతను స్పందించలేదు అనుకోండి, కనీసం కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ రాయల్ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, ఒక స్త్రీ వచ్చి ఎలిగేషన్ చేసినప్పుడు కానీ పార్టీ నుండి సస్పెండ్ అన్నా చేయాలిగా, పార్టీ నుండి సస్పెండ్ చేయాలా? పోనీ కేసు పెట్టారా? కేసు పెట్టలేదు. పోనీ అతన్ని అరెస్ట్ చేశారా? అరెస్టు చేయలేదు. అతన్ని అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టలేదు, పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. ఒక చిన్న లెటర్ వేసారు, ఏమని, మేము ఎంక్వైరీ చేసాము, ఎంక్వైరీ చేస్తున్నాము, అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఒక చిన్న లెటర్ కొట్టారు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. ఎంక్వైరీ చేసాము అంటే ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? ఎలిగేషన్ చేసింది ఎవరు? ఒక లేడీ. ఆమె దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారా? ఇప్పుడు కిరణ్ రాయల్ని అడుగుతారా? జనసేన పార్టీ ఆ ఎంక్వైరీ కమిటీ ఎవరైతే ఉన్నారో, ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో, ఎంక్వైరీ కమిటీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి? ఆ లక్ష్మీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి, ఏందమ్మా నువ్వు ఎలిగేషన్ చేసావు, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, మా పార్టీ అధికార ప్రతినిధి అతను, నువ్వు ఎందుకు అంత ఎలిగేషన్ చేసావు, పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవే నా దగ్గర ఉందని చెప్పేసి నువ్వు ఎలిగేషన్ చేస్తున్నావని ఈ లేడీ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారా మీ కమిటీ, జనసేన కమిటీ? కిరణ్ రాయల్ దగ్గర పోతే అదంతా ఆరోపణలు చేస్తుందని చెప్పేది, క్లీన్ చిట్ ఇచ్చేస్తారు అతనికి, అంతే కదా. కోర్టులే కదా ఇటుపక్క ఈ జడ్జిని, వీళ్ళ లాయర్ని 2 పార్టీలకు సంబంధించిన లాయర్లను పెట్టుకొని జడ్జి వింటాడు, ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీ జనసేన పార్టీ ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో, ఇది లక్ష్మి అనేటువంటి లేడీ యొక్క వర్షం కూడా వినిద్దా పార్టీ ఆఫీస్లో? ఏం ఎంక్వైరీ అంటే అది నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే అతని మీద యాక్షన్ తీసుకోవడానికి భయపడతాడని చెప్పేసి లక్ష్మి చెప్పినటువంటి ఆరోపణలను బట్టి దీన్ని బట్టి చూస్తే ఐ థింక్ అది
అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకు భయపడుతున్నారు అతని మీద ఎంక్వైరీ చేయడానికి, అతని మీద సస్పెండ్ చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు అనేది ఒకటైతే మనకు పక్కా అర్థమవుతుంది. మోరోవర్ చాలామంది సరే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఇతనే ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తే ఫస్ట్ 2 days హడావుడి చేశాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఆమె ఒక వీడియో రిలీజ్ చేయగానే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ యొక్క ఎల్లో మీడియా ఛానల్స్ ఉన్నాయి, అతన్ని లైవ్ చేసి లేడీ కిలాడి అని చెప్పి ఆమె మీద ఒక టైటిల్స్ పెట్టేశారు. పెన్ డ్రైవ్ గురించి ఎందుకు టైటిల్ పెట్టేయలేదు వీళ్ళు, ఆ మాట్లాడుతున్న పెన్ డ్రైవ్ సంగతి ఏంటి అనేది వీళ్ళు మాట్లాడలేదు. పోనీ అతను ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద పెన్ డ్రైవ్ అంటుంది, అది తప్పు అని చెప్పి అతను ఖండించినట్టుగా అతను ఇంచులా చేసాడేమో తెలీదు. ఓకే, డబ్బుల విషయాల దగ్గర, ఎఫ్ఐఆర్ల దగ్గర, ఆ వీడియోల దగ్గర, రిలీజ్ అయినటువంటి ఆడియోల దగ్గర తను ప్రెస్ మీట్ పెట్టాడు, కానీ పెన్ డ్రైవ్ విషయం అతను ఇంతవరకు మాట్లాడలేదు. నిజంగా అతని దగ్గర పెన్ డ్రైవ్ ఉందా, ఆమె అన్నాడా? సరేలేండి, ఇప్పుడు అతను వచ్చి ఆమె తప్పుడు ఆరోపణ చేస్తాను, అతను అబద్ధం ఆడినా చేసేదేం లేదు. ఆమె దగ్గర నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతాను అంది. ఇప్పుడు బయట పెడతానంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ పెన్ డ్రైవ్లో ఏముంది? జనరల్గా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే ఏ ఆధారాల దగ్గర భయపడతారండి? పెన్ డ్రైవ్ ఉంది అంటే ఏ ఆధారాల దగ్గర భయపడతారు? ఒకటి స్కామ్, ఫైనాన్షియల్ స్కామ్ అయినా ఉండాలి. పోలీసులు అతను ఏదో హత్య, మర్డర్, స్కామ్ చేస్తే దానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులు ఉంటే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపడవచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ అట్లాంటి హత్యలు ఏం చేశాడని నేనైతే అనుకోవట్లే. సరే, మరి ఇంకేంటి? పోనీ పరువుకు సంబంధించింది అదే ఇవన్నీ, ఈ నూడు వీడియోలు, ఎఫ్ఐఆర్ల వీడియోలు, ఇట్లాంటివంటి నగ్నానికి సంబంధించిన వీడియోలు అవన్నీ బయటకు వస్తానే పరువు పోయిద్దని చెప్పి కొంతమంది బ్లాక్మెయిల్కి గురవుతారు. ఓకే, నీ ఓన్ కార్యకర్త బ్లాక్మెయిల్ చేసేంత పెన్ డ్రైవ్ అతని దగ్గర ఉందంటే దాంట్లో ఏముంది అనే అనుమానం ప్రజల మొత్తానికి వచ్చేసింది. ఆ ప్రజల మొత్తానికి వచ్చినప్పుడు దాంట్లో తప్పులేదు. ఇప్పుడు ఒక లేడీ వచ్చి ఎలిగేషన్ చేయటంలో తప్పులేదు. కనీసం జనసేన వేరే మహిళలు, కొంతమంది మహిళలు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు కూడా ఖండించలేదండి. వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయలేము, నేను ధైర్యం అంటే బయట పెట్టు అని అన్నారు. ఇప్పుడు మన గతంలో రోజా గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో, ఎవరో ఒక అతను నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పబ్లిక్, అతను రోజా గారి హస్బెండ్ లైవ్లోకి వచ్చి, నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నీ దగ్గర ఏమైనా ఉంటే బయట పెట్టా, పొదుగులు బయట పెడతా కాదు, ఏం బయట పెట్టాను అడిగారు. అది వాళ్ళ నిజాయితీ అది. ఓకే, అట్లీస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్. అకే సెల్వమణి రోజా హస్బెండ్ తనే లైవ్లోకి వచ్చి బయట పెట్టా, పొదుగులు ఎందుకు బయట భయపెడతాను, ఐ కెన్ టేక్ ఇట్, సినిమా ఇండస్ట్రీలో ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అన్నట్టు మాట్లాడాడు అతను. ఓకే, ఇప్పుడు వీళ్ళు కనీసం ఏందమ్మా పెన్ డ్రైవ్ ఉందని బయట పెట్టు అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా లేరు. అంటే వీళ్ళు భయపడుతున్నారనే కదా అర్థం. జనసేన ఆ పెన్ డ్రైవ్ గురించి భయపడుతుంది అనేది ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది. నిజమే అయ్యుండొచ్చు అనేటువంటి అనుమానం నాలంటి వాళ్ళు కూడా వచ్చింది. ఇట్లాంటి టాపిక్ జనరల్గా నాలంటి మాట్లాడరు. బట్ నేను 2 days నుంచి అబ్జర్వ్ చేస్తాను దీన్ని, ఈ టాపిక్ని. అంటే ఎవరైనా రెస్పాండ్ అవుతారా, నిజంగా పెన్ డ్రైవ్ ఏమైనా అవకాశం ఉందా అని చూస్తే వీళ్ళ సైలెన్స్ మీద అనుమానం వచ్చింది. ఆమె చెప్పిన ఆరోపణ మీద అనుమానం లేదు, వీళ్ళ సైలెన్స్ మీద, వీళ్ళు దాని మీద భయపడే విధానం మీద అనుమానం వచ్చింది. థ్యాంక్ యూ.